ఈరోజు హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి వచ్చేసిన రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సేవలాల్సిన పక్షాన అక్కడ కొడంగల్లో రైతుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజలను వ్యతిరేకిస్తూ ప్రజలను పిక్కొత్తినే ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు సేవలాల్సిన పక్షాన ఇక్కడ హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షునిగా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా గిరిజన రైతుల మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోలేదు. సిగ్గు లేకుండా ఏ అధికారం ఉందని చెప్పేసి అక్కడ కొడంగల్లో అధిక ఓట్లు గిరిజన ఓట్లతో గెలిచిన కొడంగల్లో రేవంత్ రెడ్డి గిరిజనుల మీద ఇంత ఘోరమైన నీచపు వ్యవహార శైలి చూపించడం సిగ్గుకరమైన చర్య అని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. ఈరోజు ఏ ముఖం పెట్టుకోని చెప్పేసి ఈరోజు హన్మకొండకు పర్యటనకు వచ్చారో తెలియదు, కానీ ఈరోజు సేవలాల్సిన పక్షాన ఇక్కడ మా టీం తోటి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తక్షణమే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా ఈ ఉద్యమం ఈ రోజు నుంచి ఆగది. కొడంగల్లో రైతుల మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే వరకు ఈ సేవలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ గడ్డ మీద ఈ కున్సోతి మురళీనాయక్ మరియు మా టీం ఉన్నంత వరకు మాత్రం ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, బరాబర్ చెప్తా ఉన్నాం. రానున్న రోజులలో తండాలలో తిరగనివ్వము. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు అక్కడ నామినేషన్ వేసినా గినా ఆ రోజు ఆ పార్టీ తప్పు చేసింది, మీ పార్టీని గెలిపించుకుందామని చెప్పేసి గిరిజనులు కంకణం కట్టుకున్నాగినా ఈరోజు అధిక ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి, మా గిరిజన ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి మా మీద కక్ష సాధింపు చర్య చేయడం సిగ్గు అనిపించట్లేదా అని చెప్పేసి ఈరోజు సేవలాల్సిన ముఖాన ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏమైంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 19,000 ఎకరాలు హైదరాబాద్లో ఫార్మాసిటీ కంపెనీ పెట్టుకోవడానికి స్థలం కేటాయిస్తే ఈరోజు కొడంగల్లో నిన్ను గెలిపించిన పాపానికి ఈరోజు కొడంగల్లో ఎస్సీ ఎస్టీ బీసీల భూములే దొరికినాయా నీకు? మరి రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఏమైనా ఒక ఎకరం ఏమైనా ఉందా? అక్కడ ఎందుకు మరి నువ్వు అక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెడదామని చెప్పేసి సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నావు? రెడ్డి సామాజిక వర్గం వాళ్ళది ఏమైనా ఒక ఎకరం భూమి ఉంటే శ్వేతపత్రం చూపివు, అప్పుడు గిరిజనుల ఉద్యమం ఆపుతాము. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 19,000 ఎకరాలేమో భూమి అక్కడ కేటాయిస్తుంది. మీరు వచ్చి ఇక్కడ కొడంగల్లో మాత్రం మళ్ళీ ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకుంటూ ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెడదామంటే మీ ఆలోచన ధోరణి ఏమిటి మాకు చెప్పాలి. మరి చెప్పారా? కొడంగల్లో రైతులకు చెప్పారా ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెడుతున్నాము, మీ కుటుంబాలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి సామరస్యంగా ఒక్కసారైనా మాట్లాడినావా? సిగ్గులని రేవంత్ రెడ్డి, బరాబర్ చెప్తున్నాం, ఖబర్దార్, బరాబర్ చెప్తున్నాము. అంటే అక్కడ 1900 ఎకరాల భూములు ఉండగా ఇక్కడికి వచ్చి ఫార్మాసిటీ కంపెనీ పెడతా అంటే ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న భూములు అమ్ముకోవడానికి కుట్రబంతా ఉన్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు? ఎందుకంటే 19,000 ఎకరాలు కబ్జా చేయడానికి, నీ ఆధీనంలో తీసుకోవడానికి కొడంగల్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా ఆలోచించండి. ఈ వరంగల్ గడ్డ నుంచేలే మన ఉద్యమం తెరలేపుదాము. అర్ధరాత్రి మహిళలను చూపేసి చూడకుండా కూడా లైట్లు బంద్ చేసి ఆడోళ్ళ ఛాతీల మీద చేతులు పెట్టే ప్రభుత్వం ఈ మొండి వైఖరిని మానుకోవాలి. ఇదేం బ్రిటిష్ పరిపాలన కాదు, ఇది తెలంగాణ ఆత్మగౌరవంతో ఉన్న పరిపాలన వస్తుందని చెప్పేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ ఇట్లాంటి చేత కానీ దద్దమ్మ లెక్క ఈరోజు ఈ ప్రభుత్వం తెచ్చినందుకు మాకు సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికన్నా చెప్తున్నాము, రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక గిరిజన కుటుంబం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఏకపక్షంగా కనుక వన్ సైడ్ ఓట్లు అయితే ఏ పార్టీకి పడతాయో ఆ పార్టీ గెలుపొందే అవకాశము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాపాడుకో రేవంత్ రెడ్డి, అస్మత్ జాగ్రత్త చెప్తా ఉన్నాము. నీ కుట్రలన్నీ ఈరోజు జనాలకు తెలుస్తూ ఉన్నాయి. 19,000 ఎకరాల భూములు ఉండగా కొడంగల్లో ఏం కాలబడ్డదని చెప్పేసి వస్తూ ఉన్నావు? నీ అల్లుని కోసమా, లేదా మీ అన్న కోసం, తిరుపతి రెడ్డి కోసం, ఎవరి కోసం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెడతావు. అక్కడ ఉన్న 19,000 ఎకరాలు ఏం చేస్తావు? మరి అమ్ముకొని నీ జేబు నింపుకోవడానికి ఇవన్నీ కుట్రలు. ఈరోజు సేవలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మా టీంతో కాళోజీ కళాక్షేత్రం ఈరోజు పర్యటించిన రేవంత్ రెడ్డిని అడ్డుకున్నాము. నిన్న సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ గాంధీ భవన్ని కూడా ముట్టడించింది. రేపు ఇంటిని కూడా ముట్టడిస్తాం. జాగ్రత్త రేవంత్ రెడ్డి, తప్పకుండా చెప్తా ఉన్నాము. ఈ ఉద్యమం ఈగలతో ఆగది.
అక్కడ కొడంగల్లో రైతుల మీద పెట్టిన కేసులు అయితే ఏమైతే ఉన్నాయో తక్షణమే వెనక్కి తీసుకో, లేకపోతే మాత్రం ముందు రానున్న రోజులలో మాత్రం తండాలలో తిరగని పరిస్థితి. మీ కార్యకర్తలను ఖాళీ ఒక సర్పంచ్ గెలిచినాగినా రేపు రానున్న రోజులలో ఒక నెల రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక సర్పంచ్ కూడా గెలవనివ్వము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 ఖబర్దార్. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. ఎన్ని అంటే మామూలుగా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఏం చేసినా కూడా తిరుపతి రెడ్డి చెప్తా ఉన్నాడు, ఎన్ని చేసినా కూడా మేము బరాబరు కొట్లాడతాము, బరాబరు ఫార్మా కంపెనీ అక్కడ చేస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తిరుపతి రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ రేవంత్ రెడ్డి అండాదండా చూసుకొని దునుకుతా ఉన్నావు బిడ్డ, నీ లాగులు కూడా కొడతారు. బరాబర్ చెప్తున్నాం, గిరిజనులు తలుచుకుంటే ఏదంటే ఆ పని అవుతుంది. ఫార్మాసిటీ కంపెనీ పెడతామంటే సిగ్గు లేదా అంటున్నా. అక్కడ మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఏమైనా ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఏమైనా ఉంటే చూపియవయ్యా తిరుపతి రెడ్డి, శ్వేతపత్రం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టు, సిగ్గు లేదా నీకు? ఫార్మాసిటీ కంపెనీ పెడతాము, గిరిజనులను అడ్డుకుంటాము, వాళ్ళ మీద దాడి చేస్తాము, ఇలాంటి దాడి చేసి ఏం సాధిస్తావు? పైశాచిక ఆనందం కోసం చేస్తున్న సిగ్గుకరమైన చర్య. తిరుపతి రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా, హన్మకొండ గడ్డ నుంచి చెప్తా ఉన్నాం, సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, ఇలాంటి దిక్కుమాలిన మాటలు పిచ్చి మాటలు మాట్లాడినాం అనుకో మాత్రం ఆడలతో కొట్టిస్తాం. బరాబర్ చెప్తున్నాం. అదే కొడంగల్లో మళ్ళీ 2 రోజులలో పర్యటిస్తూ ఉన్నాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. తిరుపతి రెడ్డి ఖబర్దార్. ఆడలను పట్టుకొచ్చి మళ్ళీ గిరిజన ఆడలను పట్టుకొచ్చి నీ లాగులు ఊసిపోయేదాగా ఆడలతోని నీ సంగతి చూస్తాం. అది గుర్తుపెట్టుకో తిరుపతి రెడ్డి. పిచ్చి కూతలు కూయకు, కొంచెం జాగ్రత్తగా ఉండు. గెలిపించుకున్నది గిరిజనులు, సిగ్గుశరం లేదా, మానం లేదా? మళ్ళీ అదే కొడంగల్లో వచ్చి గిరిజనులను కొట్టుకుంటూ ఆడళ్ళ మీద ఇబ్బంది పెట్టుకుంటూ ఇదేం పైశాచిక ఆనందమే? ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు? సిగ్గు అనిపించట్లేదా? 5 హామీలు అన్నారు, 6 హామీలు అన్నారు, 500 గ్యాస్ ఇటుబాయే, రైతులకు రుణమాఫీ ఇటుబాయే. కోడలా బాధపడకు, నీకు 4000 ఇస్తా, అత్త బాధపడకు, నీకు ఇంకో 500 పెంచుతా అని చెప్పేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఏదైతే ఒకటి ఫ్రీ బస్సు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు లుచ్చ ప్రభుత్వం నడుపుతా ఉన్నావా? సిగ్గు లేదా నీకు? కొంచెమైనా చెప్పుకోవడానికన్నా ఏమైనా అదుపు అనేది ఉండాలి. తిరుపతి రెడ్డి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దాకా వచ్చినాం, నిన్న గాంధీ భవన్ దాకా పోయినాం. ఈరోజు ఏకైక సంఘం ఈరోజు రేవంత్ రెడ్డి అడ్డుకున్నామంటే రేపు నీ ఇంటి దాకా రాలేమనుకుంటున్నావా? వచ్చి నీ ఇంటిని బరాబర్ ముట్టడి చేస్తాం. తిరుపతి రెడ్డి జాగ్రత్త.